శ్రీకృష్ణస్ ద్వారకా మిస్టరీ. ద్వారకా అసలు ఎలా మునిగింది, దానికి కారణం ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే వాచ్ టిల్ ఎండ్. కంసుని చంపినందుకు, తన బిడ్డలు విధవరాలు అయినందుకు జరాసంధుడు శ్రీకృష్ణుడిపై పగతో ఎన్నోసార్లు యుద్ధం చేశాడు. దీనివల్ల ద్వారకావాసులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి పరిష్కారం కోసం సముద్రదేవుని అడిగి సముద్రం అడుగున ద్వారక నగరం కట్టడానికి స్థలం అడుగుతాడు. దానికి సముద్రదేవుడు స్థలం ఇస్తాడు. ఇక శ్రీకృష్ణుడు అందమైన విశాలమైన ద్వారకా నగరాన్ని నిర్మించాడు. ఒక రాజ్యం అంటే ఎలా ఉంటుందో, రాజ్యభవనం అంటే ఎలా ఉండాలో అలానే ఉండేది. అలాగే భీముడి సహాయంతో జరాసంధుడిని చంపించేశాడు. ఆ తర్వాత శిశుపాలుడిని కూడా చంపేశాడు. ఇక ఏ అడ్డంకులు లేవు, మొత్తం ప్రశాంతంగా ఉంది అని అనుకున్న సమయంలో బానే ఉంది. బట్ కొంతకాలంలోనే అసలు ద్వారక ఎలా మునిగిపోయింది అన్నదానికి రీజన్ ఫైండ్ అవుట్ చేస్తే దానికి రెండు రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్, ఒకరోజు కొంతమంది బ్రాహ్మణులు శ్రీకృష్ణుడిని కలవడానికి వచ్చారు. కానీ ద్వారకలో చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటున్నారు. వాళ్ళని చూసి వాళ్ళ నాట పట్టించడానికి ఒక మగపిల్లాన్ని ఆడపిల్లగా మార్చి ఈమెకు మగపిల్లాడు పుడతాడా ఆడపిల్ల పుడుతుందా అని ఆట పట్టించడానికి అడుగుతారు. దానితో ఆ బ్రాహ్మణులు ముసలులు పుడతారని శపించి కృష్ణుని కలవకుండానే వెళ్ళిపోతారు. ఇక ఆ శాపానికి ఇంకో శాపంతోనే ద్వారకని మునిగేలా చేసింది. సెకండ్ రీజన్, గాంధారి శాపం. మహాభారత యుద్ధంలో తన 99 మంది కొడుకులు చనిపోయి దుర్యోధనుడు ఒక్కడే బ్రతుకున్నాడు. కృష్ణుడిని ఇలా అడిగింది, ఎందుకు నాకు ఈ బాధ, నువ్వు తలుచుకుంటే ఈ యుద్ధాన్ని క్షణంలో ఆపించి వేస్తావు, నా కొడుకులను బ్రతికిస్తావు, కానీ నువ్వెందుకు అలా చేయలేదు, నాకు ఈ పరిస్థితి రావడానికి నువ్వే కారణమని శ్రీకృష్ణుడిని శపించింది. నా సంతానం నశించినట్లే నీ సంతానం కూడా నశించిపోయి యాదవ వంశం మొత్తం నశించిపోయి ద్వారకా నగర వాసులు వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని మొత్తం ద్వారకా నగరం కుప్పకూలిపోతుందని అంటుంది. చివరికి ఆమె శాపం యొక్క ఫలితమే ద్వారక మునిగిపోవడానికి కారణమయ్యింది. ఆమె శాపం ఫలిస్తుందని శ్రీకృష్ణుడికి ముందే తెలుసు. దానితో అర్జునుడికి ద్వారకా బాధ్యతలను అప్పగించి అడవుల్లోకి శ్రీకృష్ణుడు వెళ్ళిపోతాడు. అడవిలో శ్రీకృష్ణుడు విశ్రాంతి తీసుకుంటుండగా ఒక వేటగాడి బాణం తన కాళ్ళకి తగిలి మరణిస్తాడు. ద్వారక కూలిపోతుంది, మొత్తం మునిగిపోతుంది. అర్జునుడు మిగిలిన వాళ్ళను తీసుకువెళ్ళిపోతాడు. బలరాముడు కూడా తన అవతారాన్ని చాలిస్తాడు. సో గైస్, ఈ రెండు శాపాల వల్ల అయితే ద్వారక అయితే మునిగిపోయింది. సో గైస్, ఇది ద్వారకా మిస్టరీ గురించి. ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే, అలానే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రమే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూసేయండి. ఈ వీడియోలో కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.